హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకా 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 బాగుండాలి అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, షేర్ చేయండి. మంచిగా నన్ను అది చేయండి. ఏంటిది అంటే మంచిగా నన్ను ఎంకరేజ్ చేయండి మీరు. ఇగో నేను ఇవాళ చేసేది సొరకాయ బిళ్ళలు. ఇగో తురుము, సొరకాయ తురుము, ఇగో బియ్య పిండి, ఇగో పచ్చిమిర్చి ముద్ద, ఇగో జీలకర్ర, ఇగో పచ్చిమిర్చి ముద్ద, అల్లం పేస్టు, కరివేపాకు, నువ్వులు. ఇప్పుడు నేను కలుపుకుంటా, మీరు చూడండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇగో జీలకర్ర వేసుకుంటానా, ఇగో నువ్వులు అన్నీ వేసుకున్నా, ఒక కప్పు, పెద్ద కప్పు. ఇగో కరివేపాకు చాలా వేసుకుంటానా, ఇగో అల్లం పేస్టు. నేను ఉప్పు ఎందుకు పెట్టలేదు అంటే పచ్చిమిర్చి ముద్దలనే ఉప్పు వేసేసింది నేను, అందుకే నేను మీకు పెట్టలేదు. ఇది పిసుకుతా చూడండి. ఇగో మనం ఏం చేయాలి అంటే ఇది ఇగో పచ్చిమిర్చి ముద్ద వేసుకుంటానా. నేను టేస్ట్ చూసినాక మళ్ళీ ఏం తెస్తా. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఈ సొరకాయ మనం నీళ్ళు అస్సలు వాడము, అస్సలు వాడము. మొత్తం ఇగో ఈ సొరకాయ నీళ్ళతోనే మొత్తం పిండి అంతా కలుపుకుంటా, మీరు చూడండి. ఇగో ఫస్ట్ ఇప్పుడు జీలకర్ర, నువ్వులు అన్నీ వేసినా కదా, ఇవన్నీ ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకున్నాక బియ్యం పిండి, ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి, ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఈ సొరకాయ ఒక పెద్ద సొరకాయ, ఆ సొరకాయకి ఎంత పిండి పడుతుందో అంతే మనం వేసుకుంటా పిసుకోవాలి. ఇగో ఇట్లా పిసుక్కుంటా చూసుకోవాలి మనం. ఇగో ఇంకా పడుతుంది. పచ్చిమిర్చి ఘాట్ బాగున్నాయి, అందుకే దగ్గరుతుంది. ఇంకో పోతానా, ఇంకా చూడండి. చూసిల్లా, ఒక్క చుక్క కూడా నీళ్ళ చుక్క పోయలే, కనీసానికి ఒక్క చుక్క కూడా పోయలే నేను. మొత్తం ఈ సొరకాయ నీళ్ళతోటి మొత్తం పిసుక్కుంటానా. ఇంకా 2 గంటలు అంత పడుతుంది పిండి. ఇవి ఇప్పుడే పట్టించుకొచ్చిన, అందుకే కవర్లు ఉంచిన. మళ్ళీ మీరు ఏమన్నా అనుకునేరు, ఏంది ఈ కవర్లు ఉంచింది ఏంది అనుకునేరు. ఇప్పుడే పట్టించుకొచ్చిన నా కొడుకు, అందుకే కవర్లోనే ఉంచిన. ఇంకో ఇట్లా కలుపుకోవాలి గట్టిగా. ఇవి మనం ఏమంటాము అంటే సొరకాయ మెత్తటి బిళ్ళలు, గట్టి బిళ్ళలు కాదు. ఇంకో ఇట్లా గట్టిగా కలుపుకోవాలి మనం. ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు, చూసిండ్రు కదా మీరైతే. ఒక్క చుక్క కూడా, మొత్తం ఇళ్ళ నుంచి వచ్చినాయి వాటర్, మొత్తం అంటే మొత్తం. ఒక్క చుక్క కూడా నేను నీళ్ళు పోయలేదు. మొత్తం సొరకాయతోటే మొత్తం కలుపుకోవాలి. నీళ్ళు పోస్తే అస్సలు టేస్ట్ బాగుండదు. చెట్టు మీది సొరకాయ అయితే బాగుంటుంది. చెట్టు మీద సొరకాయ మాది, అందుకే ఇంకో గింత లాతగా ఉంది, ఇంత బాగున్నది. ఇంకో గంటెడు పిండి పడుతుంది, ఇంకో గంటెడు వేసుకుంటా నేను. ఫస్ట్ ఇది టేస్ట్ చూస్తాను నేను, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇంకో కొద్దిగా అంతా పిండి వేసుకొని కలుపుకుంటే, ఎందుకంటే మెత్తగా ఉన్నది బాగా. ఇంకో సరిపోతుంది. ఇంకా ఇవి ఏం చేయాలి అంటే ఇట్లా పిసుక్కున్నాక ఫస్ట్ ముద్దలు చేసుకొని పెట్టుకొని, తర్వాత అప్పాల మిషన్ మీద వేసుకుంటా ఒత్తుకుంటా నూనెలు వేసుకోవాలి. ఫస్ట్ ఇది పిసికినాక నేను ముద్దలు చేస్తా, చూడండి. ఇగో నూనె మసిలింది, చూసిందా? ఇగో నేను ఇప్పుడు అప్పాలు వస్తా, మీరు చూడండి. ఇగో కొద్దిగా అంతా కవర్కి ఆయిల్ రాయాలి, కొద్దిగా అంతా లైట్గా రాసి ఇంకో ఇట్లా ముద్దలు పెట్టుకోవాలి. సొరకాయ బిళ్ళలు కొంతమందికి చెయ్యరావు. నేను చెప్పినట్టు మీరు వేయండి, బాగుంటాయి. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఇగో ఇట్లా ఒత్తుకోవాలి.
ఇట్లా ఒత్తుకొని ఇగో అట్లా వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటా. బాగా గట్టిగా ఒత్తుకోవద్దు, ఇవి మరి మెత్తడి బిల్లలు కాబట్టి. ఇగో ఇట్లా ఇట్లా తీయాలి అంతే. మధ్యలో రంధ్రం చేసుకోవాలి. చేసుకొని ఇట్లా అప్పాలన్నీ వేసుకోవాలి. ఒక్కసారి 3-4 పడతాయి. నేను గోలినాక మీకు చూపిస్తాను. చేతితో చేసేస్తానా, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇగో అట్లా వేసుకోవాలి. చేతితో చేసుకుంటా. ఈ ప్రెస్ కన్నా ఈ చెయ్యనయ్యో కొద్దిగంత ఆయిల్ పెట్టుకుంటూ చేసుకుంటూ వేసుకోవచ్చు. సొరకాయ అప్పాలు పాతకాలంలో ఇట్లనే చేసుకునేది మా అమ్మలు వాళ్ళందరూ. ఇవి దొడ్డుగానే ఉండాలి, బాగా సన్నగా ఉండొద్దు. దొడ్డుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సొరకాయ పిల్లలు కొంతమందికి చేయొచ్చు, కొంతమందికి చేయరావు. నేను నా స్టైల్లో నేను చేస్తాను. మీరు ఎట్లా చేసుకుంటారో ఇంకా మీకు తెలుస్తుంది. కాకపోతే నా దానికి మాత్రం లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపండి. ఇలాంటి కొత్తవి నేను మీకు ఎన్నో చూపిస్తాను. ఇంకా ఇవి అయినాక నేను మీకు చూపిస్తాను. ఇక ఇట్లా గోలించుకోవాలి. ఇక ఇల్లు ఎత్తానా. నేను మళ్ళీ ఒకసారి ఒత్తి చూపిస్తా, చూడండి మీరు చేతితోటి ఎట్లా ఒత్తుకోవాలన్నా. ఇక ఇది బాగా మెత్తగా అయింది కదా, ఏం కాదు, మెత్తగానే ఏం కాదు. ఇట్లా ఒత్తుకుంటా ఇట్లా వేసుకోవచ్చు. చుట్టాలా రంధ్రం చేయకున్నా పర్లేదు, రంధ్రం చేసినా ఏం కాదు, చేయకున్నా పర్లేదు. ఇగో ఇట్లా మన ఇష్టం, ఎన్నెన్న వేసుకోవచ్చు. నాది మూకుడు పెద్దదే, మంట కూడా పెద్దగా పెట్టిన. కాకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, నేను మంచిగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాంటివి మీకు ఎన్నో కొత్త చాలా చూపిస్తా. ఎందుకు ఇంత బతిమలాడుతుంది అని మీరు అనుకోకండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజాలు గోల్నాక చూపిస్తాను. ఇగో వేడి వేడి సొరకాయ బిల్లలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా. ఇగో ఈ మెత్తగానే ఉంటాయి, గట్టిగా మాత్రం ఉండేవి. సొరకాయ బిల్లలు అంటే సొరకాయ బిల్లలు అన్నట్టే. మీకు నచ్చేది ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.